ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియా, కోటక్ మహేంద్ర, భారతీ ఎయిర్టెల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, విప్రో షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా ఇటు ట్రెంట్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కంపెనీ, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ప్రజెంట్ నిఫ్టీ 50 23,351, బీఎస్సీ సెన్సెక్స్ 77,211, నిఫ్టీ 500 21,339, బ్యాంక్ నిఫ్టీ 49,873 దగ్గర కొనసాగుతోంది. ఇటు ఐటీ కూడా నిఫ్టీ ఐటీ 42,570 దగ్గర కొనసాగుతోంది. మార్కెట్లు నష్టాల్లోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని దాంట్లో రాస్తే నేను మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్, మీతో మాట్లాడే ముందు ఒక కాలర్ కూడా లైన్లో ఉన్నారు, కరీంనగర్ నుంచి కిషన్ గారు. కిషన్ గారు నమస్తే. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే. నా దగ్గర ఒక 2 స్టాక్స్ ఉన్నాయి సార్. సిఈఎస్సి కలకత్తా ఎలక్ట్రిసిటీ ఒక 1000 ఉన్నాయి, ఇంకోటి ఎన్హెచ్పిసి ఒక 500 ఉన్నాయి. లాభాలు అంతా బాగా లేవు కదా, రిజల్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఉండని అంటారా? ఓకే అండి, రెండు కూడా పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్. ఒకటి హైడ్రో, ఒకటి అలాగే రెగ్యులర్ సిఎస్సి ఏమో పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆ రంగాల్లో కూడా ఉంది. మెయిన్ గా రెండు కూడా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయండి. సిఎస్సి 132-33 దగ్గర ఉంది. అట్లాగే ఎన్హెచ్పిసి 75 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంది. మేబీ ఎన్హెచ్పిసి రిజల్ట్స్ నెక్స్ట్ క్వార్టర్ నుంచి బాగుండే అవకాశాలు ఉన్నాయండి. ఈ క్వార్టర్ లో కూడా యావరేజ్ టు యావరేజ్ రిజల్ట్స్ రావడం జరిగింది. షార్ట్ టైమ్ లోనే డివిడెండ్ కూడా ఉంది. క్లియర్ గా హోల్డ్ చేయొచ్చండి. ఎన్హెచ్పిసి మీరు హోల్డ్ చేయొచ్చు. సిఎస్సి మాత్రం కొంత రీసెంట్ లో ఏదైతే ఉందో స్వింగ్ లో 129.8 కనిపిస్తూ ఉంది. సో 130 కనుక కిందకు వస్తూ ఉంటే ఎగ్జిట్. సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. హలో వెంకటేశ్వర గారు. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు సార్. దయచేసి ఒక 3 స్టాక్స్ గురించి చెప్పండి సార్. చెప్పండి సార్. ద్రోణాచార్య ఒకటి, తర్వాత రెండవది A2Z ఇన్ఫ్రా, మూడోదేమో మన ఇది ఇంకోటి ఆదాని పవర్ సార్. ఆదాని పవర్. ఈ 3 తీసుకోవచ్చా లేదా ఒకసారి? రెండో కంపెనీ ఏమన్నారండి? రెండో కంపెనీ ఆదాని పవర్ సార్, ద్రోణాచార్య, A2Z ఇన్ఫ్రా 3. ఓకే. సో ఈ 3 కంపెనీస్ కన్నా చూస్తే A2Z ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ప్రస్తుతం 21 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. స్టాక్ కొంచెం బెటర్ గానే ఉందండి. టెక్నికల్ గా కొంచెము అప్పుడప్పుడు కొంత పుల్ బ్యాక్స్ వస్తున్నప్పటికీ మళ్ళీ స్టాక్ పెరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ ని A2Z ఇన్ఫ్రా హోల్డ్ చేయమని చెప్తాను. కాకపోతే స్టాక్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో 7 రూపీస్ ఉండే స్టాక్ ప్రస్తుతం 21 ట్రేడ్ అవుతుంది. ఒక దశలో 27 దాకా వెళ్ళింది, ప్రస్తుతం 21 ఉంది. స్టడీగా పెరుగుతూ ఉంది. హోల్డ్ చేయండి. ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయదలుచుకుంటే 16.5 రూపీస్ ని స్టాప్ లాస్ గా పెట్టుకొని ఈ స్టాక్ క్లియర్ గా హోల్డ్ అని చెప్తాను. అలాగే ద్రోణాచార్య 90 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఈ స్టాక్ వీక్నెస్ కనిపిస్తుందండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఈ స్టాక్ స్లోగా వీక్ అవుతూ ఉంది. 90 రూపాయలు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ప్రస్తుతానికైతే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ చూడొచ్చు రిజల్ట్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత. రిజల్ట్స్ అంత గొప్పగా ఏమి లేవు. సో అదానీ పవర్ అయితే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే హోల్డ్ చేయమని చెప్తానండి. అంటే అట్లీస్ట్ మీకు 1 year అబౌవ్ టైం హోల్డింగ్ చేయదలుచుకుంటే ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. లేని పక్షంలో షార్ట్ టర్మ్ కోసం అనుకుంటే, ఏదైనా అవసరాల కోసం ఉన్నట్లయితే 455 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ ప్రాంతాలు కూడా 450, 455 ఆ ప్రాంతాలు కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్, ఒకటి మనం చూద్దాం.
శశాంక్ గారు అడుగుతున్నారు సార్, ఏదైతే జెడ్ఎఫ్ కమర్షియల్ కంట్రోల్ సిస్టమ్ ఎట్ కరెంట్ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. 11,640 ఉంది సార్ ప్రజెంట్. జెడ్ఎఫ్ కమర్షియల్ కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, ప్రస్తుతం 11,765 ఉందండి. రీసెంట్ ఫాల్ తర్వాత కొంత రికవరీ స్టాక్ లో కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తానండి. ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. మళ్ళీ ఒక 6 months to 1 year మంచి ప్రైసెస్ దగ్గరికి స్టాక్ వచ్చే అవకాశం. రైట్ సార్. శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు సార్ కర్నూలు నుంచి. ప్రసాద్ రెడ్డి గారు నమస్తే. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామకృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. నేను 3 స్టాక్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి ధర్మాక్స్ లిమిటెడ్ సార్, అది 4,400 చేంజ్ లో తీసుకున్నాను సార్. ఇప్పుడు మార్కెట్ ఫాల్ బాగా అయింది. బట్ అది కొద్దిగా ఆర్డర్ బుక్ వాల్యూ Q3 ఎండింగ్ వచ్చేసి కొంచెం అంటే బాగా తగ్గిపోయిందని చెప్పేసి మార్కెట్ లో ఒక రూమర్స్ ఉన్నాయి కదా సార్. అది మేబీ ఫ్యాక్ట్స్, అదే రూమర్స్ కూడా కాదు. అది ఎట్లా ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా సార్? అది కొంచెం పాలు బాగా ఎక్కువ డౌన్ లో ఉంది సార్. అరౌండ్ 20% పైన ఇది పడింది సార్, డెఫిసిట్ అయింది. తర్వాత ఎస్హెచ్ కేల్కేర్ అనే కంపెనీ ఒకటి సార్, ఎస్హెచ్ కేల్కేర్ అనే కంపెనీ ఒకటి, తర్వాత ఇండియా మార్ట్ ఒకటి. ఈ మూడింటి కొద్దిగా చెప్పండి సార్ కొద్దిగా. ఓకే అండి, ధర్మాక్స్ అయితే క్లియర్ గా ఇప్పుడు ఎగ్జిట్ తీసుకోవచ్చు అండి. ఎందుకంటే వీక్ గా కనిపిస్తుంది ఆ చార్ట్. అలాగే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్టాక్ పడిపోతుంది. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్ చేస్తుంది. అట్లాగే రిజల్ట్స్ బాగాలేదు, ఇంక్లూడింగ్ ఇది కూడా ఇండియా మార్ట్ ఇంటర్మెష్ కూడా రిజల్ట్స్ బాగలేదు. వీక్ రిజల్ట్స్ వచ్చిన రోజు గ్యాప్ డౌన్ అవడం చూసాము. మళ్ళీ తర్వాత కూడా కొంత కోలుకుంటున్నప్పుడు మళ్ళీ వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఈ 2 స్టాక్స్ ప్రస్తుతానికి అయితే ఎగ్జిట్ అవ్వండి. రైట్ సార్. వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ కామెంట్. యథార్థ హాస్పిటల్ 646లో ఉన్నాయంట. సో ఆ తర్వాత HCG 460లో హోల్డ్ ఆర్ సేల్ 1 year కోసం అని అడుగుతున్నారు. ఎస్ఐపి మోడ్ లో యావరేజ్ చేయొచ్చా అని కూడా అడుగుతున్నారు. ఓకే, సో యథార్థ హాస్పిటల్ అంటే రీసెంట్ గా బాగా ఫాల్ అయిందండి. మనం చూస్తే 675 ఆ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 412 దాకా పడిపోవడం చూస్తున్నాము. కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతుందండి. అంటే రిజల్ట్స్ ఇంప్రూవ్ కాకపోవడం అది కొంత కారణం కావచ్చు. అట్లాగే మార్కెట్ లో కూడా ఈ మధ్య కాలంలో రిజల్ట్స్ బాగున్న స్టాక్స్ కూడా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. రిజల్ట్స్ ఏమాత్రము అటు ఇటుగా ఉన్నా కానీ చాలా వీక్నెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఒక కన్సాలిడేషన్, గతంలో కన్సాలిడేషన్ అయిన జోన్ కి యథార్థ హాస్పిటల్ రావడం జరిగింది 412. చూడండి, కొంచెం పేషెన్స్ కావాలి స్టాక్ మళ్ళీ రికవరీ అవ్వాలంటే. కంపెనీ వైజ్ అంటే హాస్పిటల్ వైజ్ మంచి హాస్పిటలే, కాకపోతే ప్రస్తుతం వీక్నెస్, టెక్నికల్ గా వీక్నెస్ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ గురించి మనం చూస్తే 514 ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా మంచి ర్యాలీస్ జరపడం చూస్తున్నామండి. టెక్నికల్ గా బాగానే ఉంది, స్ట్రాంగ్ గానే ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తాం. రైట్ సార్. రాజేష్ ఉన్నారు సార్ మదనపల్లి నుంచి. రాజేష్ గారు నమస్తే. నమస్తే సార్. నాకు ఒక 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలని సార్. ఒకటి వచ్చేసి డిఫెన్స్ సెక్టార్ నుండి జెన్ టెక్నాలజీస్ సార్. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ డ్రగ్స్, ఫార్మా సెక్టార్ నుండి అకౌంట్స్ డ్రగ్స్ అనేది ఏ ప్రైస్ లో నేను అక్యుములేట్ చేసుకోవాలి, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ అనాలిసిస్ చెప్పాలని కోరుకుంటున్నా సార్. సిమెంట్ సెక్టార్ నుంచి అన్నారు, ఏ స్టాక్ అండి అది? అకౌంట్ డిఫెన్స్ సార్. ఫార్మా సెక్టార్ నుండి అకౌంట్స్ డ్రగ్స్ సార్. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టార్ నుండి జెన్ టెక్నాలజీస్ సార్. జెన్ టెక్నాలజీస్, డిఫెన్స్. జెన్ టెక్నాలజీస్ అండి? అవును సార్. అవును సార్, అవును సార్. ఓకే, ప్రెసెంట్ 907 లో ఉంది సార్, 907. కాదు సార్, జెన్ టెక్నాలజీస్ డిఫెన్స్ సెక్టార్ లో. ఓకే ఓకే. అకౌంట్ డ్రగ్స్ ఫామ్ వచ్చేప్పుడు 572 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ లిస్టింగ్. ఈ స్టాక్ స్టార్టింగ్ లో కొంత ర్యాలీ చేసినప్పటికీ మళ్ళీ స్టాక్ స్లోగా ఫాల్ అయ్యి తర్వాత కన్సాలిడేషన్ అనేది స్టాక్ లో కనిపిస్తుంది. కొంచెం పేషెన్స్ కావాలండి. ఫండమెంటల్ గా చూసిన రిజల్ట్స్ ఇంప్రూవ్ కావాల్సింది. ఫ్లాటిష్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఈ స్టాక్ లో చూస్తున్నాము. అట్లీస్ట్ ఒక 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటే స్టాక్ లో హోల్డింగ్ కంటిన్యూ చేయండి. జెన్ టెక్నాలజీస్ చూసినప్పుడు 1576 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. క్రూషియల్ సపోర్ట్ అయిన 200 days మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది ఇవాళ. సో మల్టిపుల్ సపోర్ట్స్ కూడా హోల్డ్ కావటం లేదు. చూడండి, రీసెంట్ స్వింగ్ లో కనుక ఈ స్టాక్ లో వస్తే అంటే 1495 కనుక కట్ అవుతుంటే ఎగ్జిట్ అయ్యి.
సార్ శ్రీనివాస్ పొలిశెట్టి గారు అడుగుతున్నారు సార్, భారత్ ఫోర్ తర్వాత పటేల్ ఇంజనీరింగ్ అండ్ మాన్యావర్ ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఈ మూడు. సో పటేల్ ఇంజనీరింగ్ వీక్ గా ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కన్సాలిడేషన్ టు వీక్ ట్రేడింగ్ గా కనిపిస్తుంది. 46.65 దగ్గర ఈ స్టాక్ కనిపిస్తూ ఉంది. ఫ్రెష్ గా యాడ్ చేయదలుచుకుంటే ఈ స్టాక్ లో కొంత రివర్సల్స్ కనిపించినప్పుడు యాడ్ చేయమని చెప్తాను. ప్రస్తుతం అయితే యాడ్ చేయొద్దు. 55, 60 అబౌవ్ క్రాస్ అవుతున్నప్పుడు ఆ ప్రైస్ పాయింట్ దగ్గర యాడ్ చేయమని చెప్తాను. రైట్ సార్, నరేష్ ఉన్నారు సార్ దాచేపల్లి నుంచి. నరేష్ గారు నమస్తే అండి. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మొన్న మేలో మీరు చెప్పినప్పుడు కొన్నాను సార్. ఏంటండి, ఏం ఫైనాన్స్ అండి? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సార్ 700 ఉన్నాయి సార్. ఓకే అండి. ఆ మధ్య మీరు చెప్పారు సార్, అప్పుడు కొన్నాము సార్. ఇప్పుడు ఒక సంవత్సరం ఉంచుకోగలుగుతాను. ఇది ఏమన్నా 1000 రూపాయల మధ్యలో బయట సార్? మార్కెట్ లో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడి దాకా వెళ్తుంది అనేది ఎవరికి తెలియదండి. 2000 కూడా కావచ్చు, 1000 కూడా కావచ్చు, లేకపోతే స్టాక్ ఇక్కడే ఉండొచ్చు 1 year లో. అది మనం చెప్పలేము. మనం చెప్పగలిగేది ఏంటంటే ఈ స్టాక్ క్వాలిటీగా ఉందా, లేకపోతే ఈ స్టాక్ లో ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా, అలాంటి విషయాలు మనం తెలుస్తాయండి అక్కడికి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్లో కూడా వాళ్ళు మంచి గ్రోత్ వస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్పారు. 1-2 ఇష్యూస్ వల్ల వాళ్ళకి లోన్ డిస్బర్స్మెంట్ ఈ క్వార్టర్లీలో సరిగ్గా కాలేదు. అయినప్పటికీ వాళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి. లాస్ట్ 2 quarters రిజల్ట్స్ బాగున్నాయి. అట్లాగే లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగున్నాయండి. హోల్డ్ చేయదగ్గ స్టాక్ అండి 1 year పాటు. అలాగే టార్గెట్స్ మనం ఇవ్వలేము. రైట్ సార్, అనుష వెంకట్ గారు అడుగుతున్నారు సార్ MVGJL ఎట్ 275లో హోల్డ్ చేయమంటారా, సేల్ అని అడుగుతున్నారు సార్. ప్రజెంట్ 241 ఉంది. మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్. MVGJL సార్, మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ లిమిటెడ్ 241 ఉంది ప్రజెంట్. ఓకే అండి, 239 స్టాక్ కనిపిస్తూ ఉందండి ప్రస్తుతము. కన్సల్టేషన్ అవుతుంది. వారు 275 లో ఉన్నారు సార్, వారు 275 లో తీసుకున్నారు. 275 అంటే మనకి ఎగ్జాక్ట్ గా యాక్చువల్ 2 రోజుల క్రితం కూడా ఒకసారి 289 దాకా వెళ్ళింది స్టాక్. సో మార్కెట్స్ లో ఫాల్స్ అనేవి షార్ప్ గా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. ఈ స్టాక్ అరౌండ్ 300 ప్రాంతంలో రెసిస్టెన్స్, అట్లాగే 222 ప్రాంతంలో సపోర్ట్స్ దొరుకుతున్నాయి ఈ స్టాక్ కి. ప్రస్తుతము 239 ఉంది. హోల్డ్ అని చెప్తారండి. కొంచెము ఒక 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటే హోల్డ్ అని చెప్తారు. రైట్ సార్, విష్ణు ఉన్నారు సార్ బళ్ళారి నుంచి. విష్ణు గారు నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాట్లాడండి. రామకృష్ణ గారు ఉన్నారు సార్. యూఎస్టీ ఇండస్ట్రీస్ 391 లో తీసుకున్నాను సార్. ఏ స్టాక్? ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పండి. యూఎస్టీ ఇండస్ట్రీస్ సార్. విఎస్టీ టాటా యూఎస్టీ ఇండస్ట్రీస్. ఓకే విఎస్టీ ప్రెసెంట్ 322. అవును సార్. 391 లో తీసుకున్నాను. మళ్ళీ ఓవర్ చేయాలా, సెల్ చేయాలా, లాస్ చేయాలా సార్? ఓకే అండి, మీరు ఎంతకాలం ఉండదలుచుకున్నారండి ఈ స్టాక్ లో? ఇంకా ఫర్దర్ గా ఎంత టైం ఉంది మీ ఫండ్స్ కి? సార్ 1 year ఉంటాను సార్. 1 year. అంటే ఈ స్టాక్ కొంచెం లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. గతంలో కూడా మనం చూస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 2 years 3 years అట్లా ఉన్న వాళ్ళకి మంచి రిటర్న్స్ స్టాక్ లో వచ్చాయి. రీసెంట్ గా కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 500 దాకా, 480, 490 దాకా వెళ్ళటం చూసాము. అంటే ఇది స్ప్లిట్ అయిన తర్వాత ప్రైస్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక షేర్ కి 11 shares స్ప్లిట్టింగ్ జరిగింది. ఆ స్ప్లిట్ అయిన తర్వాత రైట్, ప్రజెంట్ అయితే మార్కెట్లు కొంచెం ఒడిదుడుకుల్లో నష్టాల్లోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిఫ్టీ 50 కూడా 23,300. రవి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. సార్, తనకు బిజినెస్ సంబంధించిన డౌట్ కి సంబంధించి రామకృష్ణ గారు కూడా లైవ్ లో ఉన్నారు. రామకృష్ణ గారు ఏం చెప్తారు సార్? అంటే రవి గారు ఉన్నారు నెల్లూరు నుంచి, కొన్ని డౌట్స్ మార్కెట్ కి సంబంధించి. రవి గారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను కెయిన్స్ టెక్నాలజీస్ 7,500 లో బై చేశాను సార్, 400 shares. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 4,000 ఉంది అది. ఓకే అండి.
ప్రెసెంట్ 4,000 ఉంది, ఇప్పుడు అది హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా, లేదంటే ఇంకా కొన్ని షేర్స్ అని యాడ్ చేయమంటారా? ప్రస్తుతం యాడ్ చేయదండి. లేటెస్ట్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది స్టాక్ లో, కేన్స్ టెక్నాలజీస్ లో. సో ఆ రిజల్ట్స్ తర్వాత వీక్నెస్ మనకు కంటిన్యూస్ కనిపిస్తూ ఉందండి. ఆల్మోస్ట్ రిజల్ట్స్ టైంలో 5,500 ప్రైస్ ఉండే స్టాక్ షార్ప్ గా ఫాల్ అయింది. ఇమీడియట్ గా యాడ్ చేయొద్దు, చూడండి, వెయిట్ చేయండి కొంచెం. మేబీ సపోర్ట్స్ అనేవి 3,500 ఆ ప్రాంతాల్లో కొంత సపోర్ట్ దొరికే అవకాశం ఉంది. కంటిన్యూస్ గా ఒక 2 days ర్యాలీస్ జరిపిన తర్వాత ఈ స్టాక్ లో చిన్నగా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. రైట్ సార్, వాసుకుమార్ గారు ఒక డౌట్ సార్, ఎస్బీఐ అండ్ కెనరా బ్యాంక్ బై చేయొచ్చా సార్ అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. లాంగ్ టర్మ్ కోసం అయితే తీసుకోవచ్చు అండి. అంటే షార్ట్ టర్మ్ లో పెద్ద రిటర్న్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయడం కష్టము ఈ 2 స్టాక్స్ లో. వీటికంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం బెటర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంత కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉందండి. కానీ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి చిన్నగా అక్యుములేట్ చేసుకోవచ్చు. రైట్ సార్, క్వాలిటీ బ్యాంక్స్. రైట్, హేమలత గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. హేమలత గారు నమస్తే. హలో హలో మేడం, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. హలో రామకృష్ణ గారు. హలో అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్గా నేను కోల్ ఇండియా షేర్స్ కొన్నానండి, 260 షేర్స్ 478 ప్రైస్ తోటి కొన్నాను. అదేమో ఇప్పుడు బాగా పడిపోయింది. యావరేజ్ గానీ చేయొచ్చు అంటారా లేకపోతే సెల్ చేసేయడం బెటరా? ఏ కంపెనీ అన్నారండి? కోల్ ఇండియా అండి. కోల్ ఇండియా సార్. కోల్ ఇండియా, ఓకే. సో ఈ కోల్ ఇండియా ఈ స్టాక్స్ అన్ని కూడా జనరల్ గా డివిడెండ్ ఈల్డ్ కోసం కొంటూ ఉంటారండి. కానీ ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ వైజ్ గా ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో బాగా ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 540 దాకా వెళ్ళిన స్టాక్ ప్రస్తుతం 371 ఉందండి. అంటే మీరు కనీసము కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నట్లయితే హోల్డ్ చేయండి. అంటే అట్లీస్ట్ 1 year పైన ఉండగలను అనుకున్నప్పుడు హోల్డ్ చేయండి. లేదు ఇన్ కేసు లేదు షార్ట్ టర్మ్ లో మనీ కావాలనుకుంటే 360 ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. 360 కట్ అవుతే ఎగ్జిట్. రైట్ సార్, మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు సార్ కామెంట్, కెన్ ఐ ఎంటర్ ఎన్టీపీసీ గ్రీన్, టాటా పవర్ అండ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎట్ కరెంట్ లెవెల్స్ లో అని అడుగుతున్నారు ఈ 3. సో కరెంట్ లెవెల్స్ లో అయితే టాటా పవర్ లాంటి స్టాక్ చిన్నగా అక్యుములేట్ చేయడం మొదలు పెట్టచ్చండి. టాటా పవర్ ఉన్న పవర్ స్టాక్స్ అన్ని లాట్ లో మంచి బెటర్ గా కనిపిస్తుంది. మిగతావి కొంచెం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉంది. అట్లాగే ఎన్టీపీసీ గ్రీన్ అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది రీసెంట్ టైమ్స్ లో. ఇంకా టైం ఉందండి స్టాక్స్ అక్యుములేట్ చేసుకోవడానికి టైం ఉంది. రీసెంట్ గా లిస్ట్ అయిన 2 కూడా ఎన్టీపీసీ గ్రీన్ అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఇంకా కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్స్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చండి. టాటా పవర్ మాత్రం స్టార్ట్ చేయొచ్చు. రైట్ సార్, బద్రి గారు ఉన్నారు సార్ కాలర్. బద్రి గారు నమస్తే. హలో. 70% లాస్ లో ఉందండి. ఒకసారి స్టార్టింగ్ లో బ్రేక్ అయింది, మళ్ళీ అడగండి. వెర్టోజ్ అండి, వెర్టోజ్ VERTOZ. ఓకే అండి. 65-70% లాస్ లో ఉన్నా అండి. సో ఇప్పుడు అది యావరేజ్ చేయమంటారో వెయిట్ చేయమంటారు? సో అంత పర్సంటేజ్ లాసెస్ వచ్చిన తర్వాత యావరేజ్ చేయడం అనవసరం అండి. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. చూడండి, ఏదన్నా ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ అవడానికి ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతం అయితే చాలా వీక్ ఉంది. మనం లాస్ట్ 2 years లో కనుక చూస్తే ఎక్కువగా మీడియాకు సంబంధించిన స్టాక్స్ ఎక్కువ వీక్నెస్ కనిపించాయి. ఈ పర్టికులర్ స్టాక్ లో కొంత మీడియా అలాగే టెక్నాలజీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇట్లా కనిపిస్తుంది. రీసెంట్ గా ఏఐ పవర్డ్ అని క్లౌడ్ టెక్నాలజీస్ అని కనిపిస్తున్నాయి. కానీ డిస్క్రిప్షన్స్ లో ప్రస్తుతానికైతే యావరేజ్ మాత్రం చేయొద్దు. ర్యాలీస్ వస్తే ర్యాలీ వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. రైట్ సార్, రాజు గారు అడుగుతున్నారు సార్, కెన్ ఐ ఇన్వెస్ట్ వరుణ్ బెవరేజెస్ ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్? ప్రెసెంట్ 541 ఉంది సార్. ఓకే, సో వరుణ్ బెవరేజ్ 542 ఉందండి. మంచి సమ్మర్ సీజన్ లో మనం వస్తున్నాము. సో ఈ రోజు మనకి రిజల్ట్స్ కూడా ఉన్నాయి.
సో కొంచెం రిజల్ట్స్ చూసుకోండి, ఈ రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయి, రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా. స్టాక్ వైజ్ అయితే క్వాలిటీ కంపెనీ అండి, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్. సో ఈ స్టాక్ ని ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు, అట్లాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్. రైట్ సార్, ప్రకాష్ రావు గారు ఉన్నారు సార్. ప్రకాష్ రావు గారు నమస్తే. సార్ నాకు నేను మ్యాన్ కైండ్ తీసుకున్నాను సార్, మ్యాన్ కైండ్ ఐఐడిఏ తర్వాత సార్ సార్ మ్యాన్ కైండ్ ఐఐడిఏ సార్, ఇది 10 వెహికల్ తీసుకున్నాను సార్ మ్యాన్ కైండ్. ఇప్పుడు తీసేది కంటిన్యూ చేయమంటారు సార్ ఇది? ఓకే అండి, 1080 లో కొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 2480 దగ్గర ఉందండి స్టాక్. లాంగ్ రన్ లో బాగా వర్క్ చేసే స్టాక్స్ లో ఇది ఒకటి, ఈ ఫార్మా కంపెనీ. వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువైనప్పటికీ ఈ స్టాక్ లో కొత్త ప్రోడక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మ్యాన్ కైండ్ క్లియర్ గా హోల్డ్ చేయమని చెప్తానండి. అలాగే నెక్స్ట్ మీరు IREDA గురించి అడుగుతున్నారు. ప్రస్తుతం ఒక క్రూషియల్ సపోర్ట్స్ దగ్గర కనిపిస్తూ ఉంది స్టాక్ 185. ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక 180 కూడా కిందకు వచ్చి ట్రేడ్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను షార్ట్ టర్మ్. రైట్ సార్, విజయ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు నాకు ఒక 2 స్టాక్ గురించి కావాలండి. ఒకటేమో నాట్కో ఫార్మా 1550 చొప్పున 2000 షేర్లు తీసుకున్నాండి. ఇంకొకటి జొమాటో షేర్ అని 280 చొప్పున అదొక 2000 షేర్ తీసుకున్నా. వీటి యొక్క నాకు ఉన్న రేట్ వస్తుందా అండి? నాట్కో 1284 ఉంది సార్ ప్రజెంట్. నేను 1550 చొప్పున తీసుకున్నా. సో నాట్కో ఏదో వచ్చే ఛాన్స్ ఉందండి. మీరు కనీసం ఒక 5-6 months టైం ఇచ్చినట్లయితే నాట్కో మీ ప్రైస్ కి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి కూడా మంచి రికవరీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే రేపు 12న బుధవారం రోజున రిజల్ట్స్ కూడా ఉన్నాయి. మోస్ట్లీ స్టాక్ ర్యాలీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. క్లియర్ గా హోల్డ్ అని చెప్తాను. జొమాటో అయితే కొంచెం టైం పడుతుంది అండి. అంటే నాకు 280+ లో కొన్నానని చెప్తున్నారు. ఆల్మోస్ట్ హైయర్ జోన్ లో కొన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం 226 ఉంది. ఈ స్టాక్స్ ఇంకా రిజల్ట్స్ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం చాలా ఉందండి. సో ఇమ్మీడియట్ గా అయితే చాలా కష్టం అనుకుంటున్నాను ఈ స్టాక్ 280 రావడం. ఈవెన్ 6 months 1 year టైం ఫ్రేమ్ లో కూడా కొంచెం టఫ్ టాస్కే అనిపిస్తుంది. రైట్ సార్, సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ ఒక కామెంట్. PCBL 490లో ఉందంట, GE షిప్పింగ్ 1390, కెన్ ఐ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. PCBL క్లియర్ గా హోల్డ్ చేయొచ్చండి లాంగ్ టర్మ్ కోసం, పెద్ద ప్రాబ్లం లేదు. సో లీడింగ్ కంపెనీ ఇండియాలో ఆ పర్టికులర్ వాళ్ళ ప్రొడక్ట్ గ్రూప్ లో. సో 396 ఉంది. ఈ స్టాక్ మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయండి. ఇక PCBL క్లియర్ హోల్డ్ అని చెప్తాను. నెక్స్ట్ GE షిప్పింగ్ అయితే 909 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. కాకపోతే ఈ స్టాక్ కంటిన్యూస్ గా రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అయింది. అట్లాగే రికవరీ వచ్చినప్పుడు కూడా కొంత పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు కూడా నిలబడట్లేదు. కాబట్టి కొంచెం కాషియస్ ఈ స్టాక్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ కేసు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే 875 అలా పెట్టుకోండి ఎగ్జిట్ ప్రైస్ కింద. ఇన్ కేసు ఆ ప్రైస్ కనుక కట్ అవుతుంది